ఒలింపిక్ మెడల్స్ గెలిచే టేబుల్లో చైనా సెకండ్ ప్లేస్ లో ఉంటుందని మాత్రమే మీకు తెలుసు. కానీ దానికోసం చైనా ఎన్ని దారుణాలకు పాల్పడుతుందో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం 6 నుంచి 7 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని బలవంతంగా బయటకు పిలిపించి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ప్రతిరోజు 16 గంటల వరకు ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ రిటైర్ అయినా వాళ్ళ పరిస్థితి మాత్రం అలానే ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా మారే విధంగా చైనా ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంది? ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళ జీవితంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? ఎందుకని చివరికి వాళ్ళకి భిక్షాటన చేసే పరిస్థితి వస్తుంది? జాంగ్ షాంగ్వు కూడా 5 సంవత్సరాలు ఉన్న వయసులో ఈ క్యాంపులో జాయిన్ అయ్యాడు. కానీ తర్వాత చైనా పేరు నిలబెట్టడం కోసం చాలా మెడల్స్ ను కూడా సంపాదించాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అతడు భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నాడు. అతను తన దేశానికి గోల్డ్ మెడల్స్ సంపాదించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అటువంటి వ్యక్తి చివరికి ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు? ఇంత జరిగిన తర్వాత కూడా అతను ఎందుకు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు? ఈ వీడియోలో చైనా తన దేశపు అథ్లెట్స్ పై చేస్తున్న అన్యాయం గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. అసలు చైనాలో పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేస్తారో మీకు తెలుసా? దీని గురించి చైనా క్యాంపస్ కి వెళ్లి వచ్చిన నింగ్ చింగ్ చింగ్ తన ఆర్టికల్ లో చెప్పింది. తనకి చిన్నప్పుడు జర్నలిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ చైనా చేసిన పని వల్ల తన గోల్ ని మార్చుకోవాల్సి వచ్చింది. తన స్కూల్లో ఫ్యూచర్ ఛాంపియన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం స్పోర్ట్స్ మినిస్టర్ అందరికి ఫిజికల్ టెస్ట్ చేయించాడు. టెస్ట్ జరిగిన తర్వాత చింగ్ చింగ్ ని డైవింగ్ క్యాంప్ కి పంపించారు. నిజానికి చింగ్ చింగ్ ఆ టెస్ట్ లో పాస్ అయింది. ఆమె చాలా ఫిట్ గా ఉంది. ఆ బాడీ ప్రపోజల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చేతులు కాళ్ళు చాలా బలంగా ఉన్నాయి. డైవింగ్ కి సరిగ్గా సరిపోతాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ టైంలో ఆమెకి స్విమ్మింగ్ రాదు. కానీ ఆమెకు టెస్ట్ చేసిన వెంటనే స్విమ్మింగ్ క్యాంప్ కి పంపించారు. కానీ ఇలా చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? పిల్లల్ని ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తున్నారు? చైనా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కి ఈ బాధ్యతను అప్పగిస్తుంది. ప్రతి సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సెలక్షన్స్ కోసం ప్రతి స్కూల్ కి వెళ్లి టెస్ట్ చేస్తుంది. వాళ్ళ హైట్ ని, ఆర్మ్ స్పాట్ ని, భుజాలని, ఫ్లెక్సిబిలిటీని చెక్ చేస్తారు. సెలెక్ట్ చేసిన పిల్లల్ని డిఫరెంట్ గ్రూప్ గా విడదీస్తారు. ఎత్తుగా ఉన్న వాళ్ళని బాస్కెట్ బాల్ లేదా వాలీబాల్ క్యాంప్ కి పంపిస్తారు. చేతులు పొడుగ్గా ఉన్నప్పుడు వాళ్ళని స్విమ్మింగ్ లేదా జావలిన్ త్రోకి పంపిస్తారు. భుజం దృఢంగా ఉన్నప్పుడు వాళ్ళని ఆర్చరీకి పంపిస్తారు. అలానే బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటే జిమ్నాస్టిక్స్ కి పంపిస్తారు. ఈ విధంగా సెలెక్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా ఆ క్యాంప్ కి పంపిస్తారు. కానీ ఆ క్యాంప్స్ లో ఏం జరుగుతుంది? పిల్లలు ఎప్పుడైతే ఇళ్లను వదిలేసి ట్రైనింగ్ క్యాంపస్ కి వెళ్తారో వాళ్ళకి 2 విషయాలు నేర్పిస్తారు. ముందుగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళకి ఒక గోల్ ని సెట్ చేస్తారు. ఆ గోల్ కోసం వాళ్ళు జీవితాంతం బతికే విధంగా చేస్తారు. ఈ విధంగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు. వాళ్ళకు నేర్పించే రెండే విషయం ఏంటంటే ఎలా అయినా వాళ్ళు ఆటలో ఛాంపియన్ అవ్వాలి. ఈ విధంగా ఆ పిల్లలకి వాళ్ళు చేసేది తప్పు కాదని, దేశం కోసం ప్రాణం పోయినా పర్లేదు, ఎలా అయినా గోల్డ్ మెడల్ ని కొట్టాలని ప్రేరేపిస్తారు. అక్కడ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్ అయిన చెన్నీను గురించి మాట్లాడుకుంటే తను 14 సంవత్సరాల వయసున్నప్పుడు టైమ్ మ్యాగజైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె విషాంగ్ సిటీ స్పోర్ట్స్ స్కూల్లో చేరే ముందు వెయిట్ లిఫ్టింగ్ అనే పేరు కూడా వినలేదని చెప్పింది. కానీ ఫిజికల్ టెస్ట్ లో ఆమె ఫిట్ గా ఉండడం వల్ల, ఆమెకి బలం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆమెను వెయిట్ లిఫ్టింగ్ క్యాంప్ కి పంపించారు. ఈ ఇంటర్వ్యూలో టైమ్ మ్యాగజైన్ చెన్నీయుణ్ణి మీకు ఇష్టమైన హాబీ ఏంటని ప్రశ్నించింది. కానీ ఆమె వెయిట్ లిఫ్టింగ్ అని సమాధానం చెప్పింది. కానీ వెయిట్ లిఫ్టింగ్ చెప్పలేదు. ముందుగా ఆమె పొలాల్లో తిరగడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. అప్పుడు స్కూల్ డైరెక్టర్ సడన్ గా ఆమె మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశారు. ఆ వెంటనే ఆమె సమాధానం మార్చుకొని వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టమని చెప్పింది. అప్పుడు చైనా ప్రభుత్వం పిల్లల్ని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుందో అందరికి అర్థమైంది. ప్రెజెంట్ అయితే ఆమె ఒక స్టార్ అయింది. తన దేశ గౌరవాన్ని కాపాడుతుంది. ట్రైనింగ్ క్యాంపస్ లో జరిగే రెండే విషయం ఏంటంటే ట్రైనింగ్ ఇంకా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే 24 గంటల్లో కేవలం వాళ్ళకి 7 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది. అలానే ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి కేవలం 1 గంట మాత్రమే రెస్ట్ దొరుకుతుంది. మిగిలిన టైంలో వాళ్ళు కఠినమైన ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఇందులో పిల్లలు అలసిపోయారు, అయినా కూడా వాళ్ళకి విశ్రాంతి ఇవ్వడం లేదు. అలానే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇలా రివర్స్ లో ఉండడం చిన్న పిల్లలకి సాధ్యపడుతుందా? చైనా ఎంత కష్టమైన పనైనా సరే, ఎన్ని గాయాలైనా సరే, ఎంత అలసిపోయినా సరే ఈ ట్రైనింగ్ మాత్రం అస్సలు ఆపరు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ప్రత్యేకమైన డైట్ కూడా ఉంటుంది. వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రోటీన్ బేస్డ్ డైట్ ని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ కూడా ట్రైనింగ్ రూపంలో ఇస్తారు. క్యాంప్స్ లో ఉన్న పిల్లలకి సంవత్సరానికి కేవలం 2-3 సార్లు మాత్రమే పేరెంట్స్ తో మాట్లాడడానికి అనుమతి ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఫోన్ లోనే మాట్లాడాలి. డైరెక్ట్ గా అస్సలు కలవనివ్వరు. ఒకవేళ కలిస్తే వాళ్ళ గోల్ మారిపోతుందేమో అని చెప్పి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం పిల్లల్ని పేరెంట్స్ తో అలా కలవనివ్వరు. ఫిజికల్ టెస్ట్ లో పాస్ అయిన వారి సంగతి ఇంత దారుణంగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైనా మార్పు ఉంటుందా? వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఈ అరాచకాలు అస్సలాగవు. వాళ్ళు పెద్దవాళ్ళు అవగానే
వాళ్ళని లాభం కోసం ఉపయోగించుకుంటారు. వాళ్ళపైన కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ టెస్టులు చేస్తారు. ఉదాహరణకు చూసుకుంటే మారథాన్ రన్నర్ గువా పింక్ కూడా అలాగే జరిగింది. గువా 9 సంవత్సరాల నుంచి ఆమె కంటిన్యూస్ గా మారథాన్ రన్నింగ్ చేస్తూనే ఉండేది. ఆగకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా గాయాలయ్యాయి. ఆ ఇంజురీస్ తర్వాత కూడా తను ప్రాక్టీస్ ఆపకపోవడం వల్ల తన కాళ్ళు డిఫామ్ అయిపోయాయి. ఆఖరికి ఆమె ఈ విధంగా మారిపోయింది. ఇంత కష్టాన్ని అనుభవించే బదులు ఆమె రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకుంటే ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఇలా ఎందుకంటున్నానో జాంగ్ షాంగ్ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇతను చైనాలో టాప్ జిమ్నాస్ట్. ఇతనికి 5 సంవత్సరాల వయసున్నప్పుడే ట్రైనింగ్ క్యాంపస్ కి పంపించారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత అతను ఒలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్ ని గెలుచుకున్నాడు. దీనితో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి వాటిలో కూడా ఎన్నో మెడల్స్ ని గెలుచుకున్నాడు. కానీ అతని పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే అతను ఇప్పుడు చైనాలో రోడ్లపైన రోడ్ షో చేస్తూ భిక్షాటన చేస్తున్నాడు. దేశం కోసం పూర్తి జీవితాన్ని త్యాగం చేసి గోల్డ్ మెడల్స్ ని సాధించి అతను చేసేది ఏమీ లేక భిక్షాటన చేస్తున్నాడు. జావో హ్యాంగ్ హువా అనే ఒక అథ్లెట్ ఒక నేషనల్ ఛాంపియన్. కానీ ఓవర్ ట్రైనింగ్ వల్ల తన బాడీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దాని వల్ల జీవితాంతం బెడ్ పైనే ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే మంచి మంచి అథ్లెట్స్ కే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్ కానీ వీళ్ళకి జాబ్స్ ఎందుకు ఇవ్వడం లేదు? దీనికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్ గా చైనాలో అథ్లెట్స్ ఎవరికి ఎడ్యుకేషన్ ఉండదు. చిన్నప్పుడే చదువుకుంటున్నప్పుడే వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ నిర్వహించి క్యాంప్స్ కి తీసుకెళ్తారు. దీని వల్ల వాళ్ళ చదువు ఆగిపోతుంది. వాళ్ళకి చదవడం కానీ రాయడం కానీ అస్సలు రాదు. కేవలం వాళ్ళు ట్రైనింగ్ లోనే ఎక్కువ టైం గడపడం వల్ల ఏ పని నేర్చుకోలేకపోతారు. 5వ తరగతి నుంచే ట్రైనింగ్ కోసం చదువుని ఆపేస్తారు. ఇక చదువు లేని వారికి జాబ్ ఎందుకు వస్తుంది? అందుకనే వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉండవు. రెండో రీజన్ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా గాయాలు అవుతాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తలేకపోతారు. దీని వల్ల సాధారణ కూలి పని కూడా వాళ్ళు చేయలేకపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళకున్న మార్గం ఒకటే, భిక్షాటన చేసి బతకడం. అందుకే చైనాలో అథ్లెట్స్ భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారు. అథ్లెట్స్ కి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళెవరూ కూడా ఎందుకు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు. దీని గురించి మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ గోల్డ్ మెడల్ కొట్టడం అన్నట్లుగా బ్రెయిన్ వాష్ చేస్తారని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళ స్పోర్ట్స్ ఎంచుకున్నట్లు ప్రేరేపిస్తారు. అథారిటీస్ దగ్గర, స్కూల్స్ దగ్గర అథ్లెట్స్ వారి ఇష్ట ప్రకారమే గేమ్స్ ఎంచుకున్నట్లుగా ప్రూఫ్స్ ఉంటాయి. బ్రెయిన్ వాష్ చేయడం వల్ల చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు గేమ్స్ ని ఎంచుకున్నట్లుగా చెప్తారు. దాన్ని స్కూల్స్ లో రికార్డ్ చేసుకుని ఆ వీడియోస్ ని సేఫ్ గా ఉంచుతాయి. దీని వల్ల వాళ్ళకి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో అర్థం కాదు. వాళ్ళకి అన్యాయం జరిగిందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ విన్నాక మీకేమనిపిస్తుంది? చైనాలోని హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుంటే బాగుంటుందా లేదా ప్రభుత్వమే ఇంకేమైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. సో గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.